10th మీరు ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ న్యూ ఇయర్స్ లో సెలబ్రేట్ చేస్తానే ఉన్నాం. అట్లానే June 10th అని చెప్పానంటే ఆయన అన్నారు మీ అందరికి మళ్ళా నెక్స్ట్ డే వర్కింగ్ డే కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది, పర్లేదండి వీకెండ్ పెట్టుకోండి అంటే కాదండి June 10th కదా మాకు పర్లేదు అని చెప్పేసి అన్నాను. వద్దండి మనందరూ నెక్స్ట్ డే ఆఫీసులకు వెళ్ళాలి, ఇబ్బంది అవుతుంది, ఎటు మీరు అందరూ మీ అందుకాళ్ళు ఉగాది అయినా దీపావళి అయినా మీ ఫ్లెక్సిబిలిటీ తగ్గట్టుగా వీకెండ్ మార్చుకుంటారుగా, అట్లా నా బర్త్డే కూడా మీరు వీకెండ్ మార్చుకోండి అన్నారు. ప్రోగ్రామ్ ఏంటంటే అండి ఆయన జూమ్ లో లాగిన్ అవుతారు, ఆయన మాట్లాడతారు మందరిని ఉద్దేశించి కొద్దిసేపు. ఆ తర్వాత ప్రతి టేబుల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మీ పేరు మీ ఊరు హ్యాపీ బర్త్డే బాలయ్య అని చెప్పేసి ఆయనతో మాట్లాడండి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంత క్రౌడ్ మీద ఏంటంటే అందరూ కూడా ఎక్కువసేపు మాట్లాడి చాలా టైం పట్టుద్ది కాబట్టి టేబుల్ ఒక్కొక్కటి ఒక 2-3 minutes లో ర్యాపప్ చేద్దాం. ఎందుకంటే మీకు కూడా ఆయన బిజీ షెడ్యూల్ తెలుసు, ఇవాళ కూడా ఆయనకి మన నెక్స్ట్ క్యాన్సర్ హాస్పిటల్ మళ్ళీ ఇంకొక మీటింగ్ కూడా ఉన్నాయి. బట్ స్టిల్ ఏంటంటే మన కోసం బాగానే టైం ఉంటారు. ఇదంతా కూడా ఏంటంటే ఇక వచ్చిన వాళ్ళు కూడా ఆయనతో ఇంటరాక్షన్. ఎందుకంటే బాలయ్య గారు గతంలో కూడా ఇక్కడ బర్త్డే చేసినప్పుడు ఆయన మాట్లాడారు, ఆయన వరకు మాట్లాడేవాళ్ళు మనం అందరం ఎట్లా జై బాలయ్య అనేవాళ్ళు, ఇంకా అయిపోయేది. అలా కాకుండా ఏంటంటే వచ్చిన వాళ్ళు కూడా ఆయనతో మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి ఇది చేయటం. సో దయచేసి కొంచెం కోఆపరేట్ చేయండి. అక్కడ మన రామకృష్ణ గారు, మన రాధాకృష్ణ గారు, రమేష్ గారు ఉంటారు. ఒక్కొక్క టేబుల్ రండి. ఇక్కడ బాలయ్య గారి దగ్గరికి వచ్చినప్పుడు మీ పేరు మీ ఊరు, మీలో హిందూపూర్ ఉన్నారనుకోండి, అది ఇంకొన్నారనుకోండి, ఆయన మీతో ఎక్కువసేపు మాట్లాడచ్చు. సో అది అయినా లేకపోతే ఆయన నుంచి ఓకే థ్యాంక్స్ అంటే నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇచ్చేద్దాం. నా గోల్ ఏంటంటే ఇప్పుడున్న అందరూ కూడా ఆయనతో మాట్లాడితే ఐ బి హ్యాపీ అండి. సో దానికి మనందరం కూడా ఒకరిని కోఆపరేట్ చేసుకుంటే ఇట్ ఈస్ పాసిబుల్. అందరికి నమస్కారం. మీతో కూడా నా పుట్టినరోజు సందర్భంగా మన June 10 జరిగిన సందర్భంగా వీళ్ళతో కూడా మీ యొక్క ఆశీస్సులు అందజేయడానికి ఎంతో ఊళ్ళుతున్న ఉత్సాహం చూస్తూ ఉంటే అదే మీ యొక్క అభిమానానికి మీ అభిమానం అనేది ఎంతో వెలగట్లేంది. అది ఎటువంటి ప్రలోభాలకి లోనయ్యేది కాదు, లేకపోతే ఎటువంటి ప్రలోభాలకి అన్ని లేకపోతే అమ్ముడుపోయేది కాదు. అటువంటి అభిమానం భావస్వరాన్ని జన్మాంతర సౌదాన్ని అంటారు. అంటే పూర్వజన్మలో ఉన్న వాసనతో ఇప్పుడున్న పరిచయాలతో ఈ జన్మలో కొంతమందిని ఒకళ్ళు ఇద్దరు మనం తిరిగి పొందొచ్చు. కానీ ఇన్ని లక్షల మంది కోట్ల మంది అభిమానుల్ని పొందడం అన్నది నిజంగా నా పూర్వజన్మ దుఃఖంగా భావించుకుంటున్నాను. మీ అందరూ కూడా నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. న్యూజెర్సీలో పండుగ వాతావరణం ఉందండి. మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. న్యూజెర్సీ అంటే మీకు ఎప్పుడు ప్రత్యేక అభిమానం ఉందని చాలాసార్లు కూడా చెప్పారు. మీరు ఇక్కడ అనేక సార్లు వచ్చినప్పుడు సినిమాల ఫంక్షన్లప్పుడు కానివ్వండి, లేదా మన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అయినప్పుడు ఫండ్ అయినప్పుడు న్యూజెర్సీ న్యూయార్క్ వచ్చినప్పుడు కానివ్వండి, ఇట్లా అనేక సార్లు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఇక్కడ బ్రహ్మరామం పెట్టారు. మా అందరికీ మొదలైన జ్ఞాపకం మీరు 4 years బ్యాక్ మన గౌతమ్ పుత్ర శాతకర్ణికి న్యూజెర్సీ వచ్చినప్పుడు వర్షంలో రాత్రిపూట 100 వెహికల్స్ తోటి బ్రహ్మాండమైన ర్యాలీ జరిగింది. ఆ రోజు సండే నైట్, మళ్ళీ నెక్స్ట్ డే వర్కింగ్ డే. అక్కడ వాళ్ళే అంత అదిరిపెట్టేటట్టు బ్రహ్మాండంగా అవునండి బాగా చేశారు. అప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఎవ్రీ విజిట్ టు స్టేట్స్ హ్యావ్ బీన్ ఎ వెరీ మెమొరబుల్ విజిట్. గౌతమ్ బుద్ధ శాతకర్ణి రిలీజ్ సందర్భంగా కానివ్వండి, లేకపోతే వేరే మ్యాచ్ కానివ్వండి, అంతకుముందు ఒకసారి దాడానికి 2 సార్లు అటెండ్ అయ్యారు. ఇట్లా ఎప్పుడు వచ్చినా కూడా ఎంతో బ్రహ్మరథం బట్టి మీరందరూ ఒక
కానీ విని ఎరుగని రీతిలో వాళ్ళందరూ అప్పుడు పడేలా ముక్కను వేరేసుకునేలా అవునండి. బాలయ్యబాబు మీకు బాలయ్యబాబు మీకు 61 సంవత్సరాలు కాదండి, అది తిరగరాస్తే 16 ఏళ్ళు అవుద్ది. మన సినిమాలో డైలాగ్ ఉంది కదా, చరిత్ర రాసిన మేమే, దాన్ని తిరగరాసిన మేమే అని చెప్పేసి. ఆ తిరగరాస్తే వచ్చే 16 ఏళ్ళు మీ వయసు, మీ ఉత్సాహం ఉత్తేజం చూసి మా అందరం కూడా స్ఫూర్తి పొందుతూ ఉంటాం. ఓ పక్క సినిమా నటుగా 4 దశాబ్దాల నుంచి అందరినీ ఆలరిస్తూ మొన్నే మన అఖండ టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. 50 మిలియన్ ప్లస్ వ్యూస్ తోటి రికార్డ్ వచ్చింది. అలానే ఇంకో పక్క హిందూపూర్ శాసనసభ్యుడిగా హిందూపూర్ నేనే కపుల్ ఆఫ్ టైమ్స్ వచ్చినప్పుడు కూడా చూశాను, అంత బ్రహ్మాండమైన అభివృద్ధి చేశారా మీరు. అందుకే దానికి ముఖ్యమైన ఉదాహరణ మొన్న తెలుగుదేశంకి మిగతా స్టేట్ వైడ్ అంత యాంటీ వేవ్లో కూడా హిందూపూర్లో 2019 ఎలక్షన్లో మీకు అంతకుముందు వచ్చిందనుకోండి ఇంకా ప్రమాణాన్ని మెజారిటీ వచ్చింది. అంటే అక్కడ ప్రజల గుండెల్లో మీరంతా కూడగట్టినారన్న దానికి అదొక ముఖ్య నిదర్శనం. అలానే అనేక మంది కూడా మన క్యాన్సర్ హాస్పిటల్కి అక్కడ రావటం, అక్కడ క్యాన్సర్ కూడా చూడటం, ఆ క్యాన్సర్ హాస్పిటల్ని కూడా దేశంలో అగ్రశ్రేణి హాస్పిటల్గా మీరు చేయటం, ఇదంతా కూడా మా అందరికి కూడా ఎప్పుడు కూడా ఎంతో స్ఫూర్తినిస్తుంది. మీరు ఇలానే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి, ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఆ భగవంతుని కోరుకుంటూ జై బాలయ్య. అండదండలే నాకు శ్రీరామరక్ష. నేను చెప్పాను ఈ అబ్బాయి మనది వెలగట్టనేది లేకపోతే ఎటువంటి ప్రలోభాలకి నూనె కానిదని. వావసు రాణి జన్మాంతర సౌరాన్ని మీకు చెప్పే కదా, మరి పోయిన జన్మలో మరి పూర్ణం సుకృతం ఇంతమందితో ఈ అనుబంధం కుదరడం అనేది ఇలా పరిచయాలు ఉంటాయి. పరిచయాలు వేరు, కానీ ఆ పరిచయాలు రకరకాల పరిచయాలు ఉంటాయి. బట్ ఇది మన నాన్నగారు మరి మనకి ఇచ్చిన వారసత్వం, అది ఆయన చేసిన పాత్రలు అయితేనేమి, లేకపోతే తర్వాత ఆయన అభిమానులు చూసుకునే విధానం అయితేనేమి, లేకపోతే తర్వాత పార్టీ పెట్టి పార్టీలో వాటిని భాగస్వామ్యం చేయడం ఏంటి యువతని. అలా రామారావు గారు ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అండ్ లెజెండ్ ఫర్ ఎవర్ అండ్ లివింగ్ లెజెండ్. ఉన్నంత వరకు ఆ చంద్రాకము ఆయన బతికే ఉంటాడు ఆయన. సో ఆయనే మనకి ఇన్స్పిరేషన్. టీ విత్ కాఫీ విత్ గరం జోహార్ లాగా పగలు కాబట్టి టీ చేసి ఎక్సర్సైజ్లు మా కూతురు ఇవన్నీ మామూలే, అందరు తెలిసినవే. బాగా ఇష్టపడిన లైఫ్ అనేది ఒక ఓపెన్ బుక్. సో everyone knows every step of mine, every timing of mine, and about my dedication towards my work. And పని అంటే అది నాన్నగారి నుంచే, అన్ని కూడా ఏం చేసినా కూడా అన్ని నాన్నగారి నుంచి. ఎందుకంటే ఒక గురువు పాఠాలు ఉపదేశిస్తాడు, కానీ అది అభ్యసించే శరీరాన్ని మాత్రం తండ్రి ఇస్తాడు. సో అటువంటిది మరి ఆ శరీరాన్ని అంటే నగాచర పరమంతా నమస్తు పరిదేవత నా హరే పరస్థాత నాంతా పాఠకం పరం అని దరిపాటు ఉంటుంది. యస్మాత్ పార్థుల దేహ ప్రాకృపచన భక్తి గురుణ సంతుల మాంసి శాస్త్రం సస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే అంటే ఆ రక్త మాంసాలన్నీ అటువంటి ఒక మనకి శరీరాన్ని ఇచ్చిన తండ్రి మరి ఆయన చాటల్లోనే నడుస్తూ. అందుకే ఎప్పుడు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఏంటంటే కేవలం ఎన్నడే నందమూరి తారక రామారావు కాదు, ఎన్నడే నటన అనేది. అందులో ఆయన నటరాజు నరసింహుడు, టీ అంటే తారమండలం తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు రాజకీయ దురంధరులు ఎరుగరుడు రమణీయ రమ్య గమనీయ సౌమ్య గుణరాముడే. సో అటువంటి ఆయన రక్త మాంసాలు పంచుకుంటున్నందుకు మరి బాగా అటు సినిమాల్లో కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, అటు మా హిందూ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో తెలివి ప్రతి దాంట్లో అన్నింటిలో కూడా ఆయన నాకు స్ఫూర్తి. ఆయన మీరు కూడా ఏం తప్పు కాదు. సుదూర సాగర్ తీరాల దాటి ఖండాంతరాలలో తెలుగు భాషా సంస్కృతి రీతిగా వెలిగించి
భూమికి కీర్తి ప్రతిష్టలు పెడుతున్న మీరంతా ఉన్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఈ శంసి ప్రభావంతో, సాంకేతిక విజ్ఞానంతో, వైద్య శాస్త్ర నైపుణ్యంతో, విశాల పరిజ్ఞానంతో ఉన్నత పదవులను అలంకరించి భగవంతుడు అనుగ్రహం వల్ల రక్త ప్రతిష్ఠులైన తెలుగు తల్లి గర్భశుద్ధి ముంత ఫలాలు మీరు మీ యొక్క కర్తవ్య దీక్ష, కార్యదక్షత, నీతి, నిజాయితీ, సంస్కారం, సౌహృదయత అక్కడ ప్రజలలో ప్రేమానురాగపూరితమైన గౌరవ స్థానాలను ఆర్జించి పెట్టాయి శాశ్వతంగా. మీతో పాటు మాతృ భూమికి కూడా అవన్నీ తెచ్చాయి. అలాగే స్వర్గాదపి గరియేసి అన్నారు. పరవర్తిని సంసారే మృత కోవన జాయితే సజాతో ఏదో జాతీయ యాతి వంశ సమున్నతి. అంటే ఎవరెక్కడున్నా కూడా ముందుగా ఎవరైతే వాడు తమ పుట్టిన కుటుంబానికి, వాడు పుట్టిన ఊరికి, వాడు పుట్టిన రాష్ట్రానికి, వాడు పుట్టిన జాతికి, వాడు పుట్టిన దేశానికి, అలాగే ప్రపంచానికి కూడా ఎవరైతే పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్ట చెలిపెట్టి పెడతారో అటువంటి వాళ్ళ యొక్క జన్మకి అర్థం, పరమార్థం, ఒక పరిపూర్ణత, ఒక పరిపక్వత అని ఆ శ్లోకం అర్థం. మరి అటువంటిది మీరంతా కూడా ఎక్కడెక్కడ ఉన్నా కూడా వృత్తి పరంగా కడుపు చేత పట్టుకుని మీరందరూ ఇక్కడే కాదు, అమెరికానే కాదు, నేను ఆస్ట్రేలియాలో మన వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నిన్న కువైట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అక్కడ కువైట్ లో దాంట్లో కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారు. మిగతా దేశాలందరూ కూడా, దేశంలో ఉన్న మన వాళ్ళందరూ కూడా, ప్రవాస తెలుగు జాతి వాళ్ళంతా కూడా. సో ఎంతో గర్వపడుతుంది వాళ్ళ కన్న తల్లి. ఇలా మీరంతా కూడా ఎక్కడున్నా కూడా అక్కడి వాళ్ళు మనం నేను ఎప్పుడో ఒకసారి చెప్పాను, గుర్తు లెక్కలు కానీ నాకు నా లెక్కల్లో బీక్ కొంచెం మీకే తెలుసు నేను ఎన్ని సినిమాలు యాక్ట్ చేశాను. లేకపోతే నా ప్రతి సినిమా ఒక రికార్డులు అన్ని కూడా నాకంటే బాగా కూడా బాబా నా వయసు పెరిగిపోతుంది. దాంట్లో కూర్చుంటాను నాకు. ఎందుకంటే ఇప్పుడు 61 సంవత్సరాలు. మన అన్న నేను కట్నం విషయంలో 50-15 కన్ఫ్యూజన్. ఇంగ్లీష్ లో మాట్లాడి ఇప్పుడు అంతా స్టైల్ కదా అక్కడ కూడా అనుకరించడం. మీరు అనుకరించారు, మేము అనుకరిస్తాం కదా. 50 డౌరీ 15 అంటే అయిపోయింది. పెళ్లిపేటలప్పుడు అప్పుడు మనం 50 లక్షలు అంటే 15 ఇచ్చావు ఏంటంటే మీరు 15 అన్నారు కదా, అలాగే 50 అన్నాను. అలాగే ఇదివరకు ఏమన్నానని నా 60 కాబట్టి 16 అన్నాను. ఇప్పుడు ఏకంగా అనుకోండి కాబట్టి ఆ లెక్కల కట్నాల పరిస్థితి ఎందుకంటే డైరెక్ట్ గా 61 కాబట్టి దాన్ని తిరిగేస్తే 16. వయసుతో పనే ఉంది, నంబర్తో కాదు పని. మనకున్న ఆలోచనలు, మనకున్న పట్టుదల, మనకు ఉన్న క్రమశిక్షణ. మా నాన్నగారు ఆయన మరి ఆనాడు ఒక మనిషి మహమ్మద్ శిఖరానికి ఎదగాలంటే, అత్యున్నత శిఖరానికి ఎదగాలంటే, మహమ్మద్ విజయాలు సాధించాలంటే సత్సంకల్పం కావాలి, అప్పుడు దీక్ష కొనాలి. అన్ని మేము లెక్క పైస ఎంత అని లెక్క కాదు. మరి వాళ్ళ నాన్నగారు మాటలతో చెప్పడమే కాకుండా, అంటే ఆ ఇందుకు మనకి నాకు స్ఫూర్తి ప్రదాయక, మన అందరికీ స్ఫూర్తి ప్రదాయక అంటే మన చెప్పడమే కాకుండా ఆయన వాటిని ఆచరించారు. ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు కూడా తలవంచక మెదరక తలవంచక ముందు సాగిన వీరుతాతడు, తెలుగు వెలుగును ప్రపంచం నలుమూలలా ప్రసరింపజేసిన తెలుగు వీరుడు, అలాగే తెలుగు ఆత్మాభిమానాన్ని కాపాడిన తెలుగు వీరుడు నందమూరి తారక రామారావు. సరే, పుట్టినరోజు ఈ భూమి మీద అందరూ పుడతారు, గెడతారు. కానీ మనం ఎవరైతే పోయాక కూడా శాశ్వతంగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారో, శాశ్వతంగా దాని గురించి మాట్లాడుకుంటారో, సో వాళ్ళే నిజమైన మహానుభావులు. సో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నా ప్రయత్నం కాదు, నాకు అన్నిటినీ నమ్ముతాను నేను. అంటే అటు నా కృషి, నా పట్టుదల, నా కన్వర్సేషన్, దాంతోపాటు రోజు నా పూజలు అయితేనేమి, అలాగే ఇక మెయిన్ గా ఒక కొత్తతనం. ఇప్పుడు నాన్నగారు ఎప్పుడు కూడా ముందు ఆలోచనతో ఉండేవారు. ఆయన ఇప్పుడు ఆయన అప్పుడే సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి, లేకపోతే దివిసీమ కోసం అయితేనేమి, రాయలసీమ క్షామ నివారణ కోసం ఆయన జోలు పట్టి
ఒక ప్రాంతం వాళ్ళు దాని గురైతే ఇంకో వేరే ప్రాంతాలన్నింటినీ పర్యటించి ఆయన నిధులు సమకూర్చడం జరిగింది. అంటే ఇవాళ ఆంధ్ర తెలంగాణ మనం విడిపోయినా కూడా అంటే ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, భాషలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్న అని నిలదించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అందుకే ఆయన ఇప్పుడు మహానుభావుడు కోపం చెందుతారు. కొంతమంది ఉంటారు మహానుభావుడు కోపం చెందిన వాళ్ళు. స్వతంత్ర భారత పోరాటంలో ఆనాడు మరి నేతాజీ గారు ఆయన పోరాడాడు. అలాగే అహింసావాదంతో మనకు స్వరాజ్యాన్ని సాధించి పెట్టాడు గాంధీజీ గారు, పూజీ బాబుజీ గారు జాతి పిత. అలాగే జలవాడి గుండెని నిర్మించాడు, చూపించాడు. అలాగే మన తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆవుతి అయ్యాడు అమరజీవి ప్రకాశం పంతులు గారు. అలా ఒక కొందరున్నారు, ఒక రామానుజన్ సార్లు కావచ్చు, వారికి కేవలం ఇదే కాదు, భక్తే కాదు, వాళ్ళంతా ఉద్యమకారులు. జనాల్లో వాళ్ళదైన శైలిలో వాళ్ళలో ఒక స్ఫూర్తిని దారిని చూపించి వాళ్ళకి స్ఫూర్తి ప్రదాయకంగా ఉంటూ ఇవన్నీ సాధించగలిగారు. ఆ మహానుభావుల కోపకు చెందిన వాడు నందమూరి తారక రామారావు గారు. సో ఇక చిన్నవారు నా దృష్టి కడప తల్లి చల్లని చూపు, నాన్నగారు ఒక శుశ్రూషత. చిన్నప్పటి నుంచి కూడా ఆయన అంటే ఆ 14 ఏళ్ళ నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టడం జరిగింది. బహుశా తాతమ్మ గారి సినిమా నేను అనుకోవడం నా అక్క పుట్టాక, అంటే దగ్గుబాటి బృందరేశ్వరు. ఆయన ఫ్యామిలీ ప్లానింగ్ అదే తాతమ్మ గారి సినిమా కదా, ఫ్యామిలీ ప్లానింగ్ కి వెళ్దాం అనుకున్నారు, చేయించుకుందాం అనుకున్నారు. సరే అప్పుడు మా నాన్నగారు కూడా దానికి విరుద్ధం. నన్ను మా తాతగారు మా నాయనమ్మ గారు అంటే నథింగ్ అన్నారు. ఆ తర్వాత నేను పుట్టాను. చొడవ ఖాయం ఎక్కడ పుట్టుండేవాడిని తెలియదు. ఇవాళ ఈ యొక్క ఆదరాభిమానాల వల్ల ఎంతే పట్టుడితే అన్నట్టు ఈ రోజు ఈ స్థాయికి చేరడానికి రాజు ఎక్కే బలికిని పోసే పోయిలు కాదు, అలాగే రాజుకే పలికి కాదు దాన్ని మోసే పోయిలు. అలాగే ఈరోజు రాజకీయంగా కానివ్వండి, సినిమాల్లో విభిన్న పాత్రలు, అటు సాంఘిక పాత్రలు కానివ్వండి, లేకపోతే పౌరాణికాలు కానివ్వండి, జానపదం కానివ్వండి, సినిమాలు కానివ్వండి, ఇటువంటి ఎన్ని నా మీద నమ్మకంతో నా నిర్మాతలు ఆ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది? వారి నాన్నగారు ఒక వారసత్వం, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోదు. అందరితో అంటుంటారు ఇండస్ట్రీలో ఎప్పుడు పెట్టుంటాను. గాడ్ ఫాదర్ లేదు మాకు, ఆయన గాడ్ ఫాదర్ లేదు. ఏం గాడ్ ఫాదర్? ఇది గాడ్ ఫాదర్ కాదు, ఆయన ఇన్స్పిరేషన్ తో ఆయన ఎప్పుడు ఒక సినిమా ఎవరికైనా రికమెండ్ చేయడం కానీ, లేకపోతే నేను చేసిన సినిమా చూడటం కానీ, ఏదో ఒకప్పుడు అలా చూసుకుంటారు. అలా కూడా చెప్తే ఆయన ఎప్పుడు నా సినిమా చూడలేదు, నాకు ఎటువంటి సూచనలు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన దగ్గరే ఆయన డైరెక్షన్ లోనే నేను ఒక యాక్టింగ్ కి బదులు పెట్టడం జరిగింది, యాక్టింగ్ అభ్యసించడం జరిగింది. చెప్పాను ఇందాక గురువు పాఠాలు ఉపదేశిస్తాడు, తండ్రి ఏమో ఆ పాఠాలను అభ్యసించడానికి ఒక శరీరాన్ని ఇస్తాడు. సో ఇవాళ ఆ ఇంట్రెస్ట్ మన తెలుగు భాష ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. తెలుగు అన్న 3 అక్షరాలు ఉంటే నా రక్తం పొక్కుతుందన్న, అలాగే ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు ఉంటే నా తను పులకరిస్తుంది. నాకు తెలిసింది ప్రపంచంలో అంతే. చేసినప్పుడు నేను ఆయన స్ఫూర్తి ప్రదాత, మరి ముందు చూపు గురించి మాట్లాడుతున్నాను. సో ఆ ముందు చూపుతో ముందుకు బయలుస్తూ, ఎందుకంటే ఏదో నా గోల్స్ టార్గెట్స్ ప్రతి వాడు పెట్టుకోవాలి, నిన్ననే కాదు, ఏదో నిన్ను మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుకు పయనిస్తే తప్పకుండా వాటిని రీచ్ అవ్వడం అనేది సుసాధ్యం, అసాధ్యం కాదు. చెప్పి ఏది లేదు, కృషి మనుషులు ఋషులు అవుతారు. అంటే ఆయన సినిమాలో పలికిన ప్రతి పలుకు, ఆయన సినిమాలో సందేశాత్మకమైన చిత్రాలు కానివ్వండి, లేకపోతే సందేశాత్మక మాటలు కానివ్వండి, సందేశాత్మక పాటలు కానివ్వండి, అన్ని కూడా ఆయన దీంట్లో అవన్నీ. అలాగే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, మరి క్యాన్సర్ హాస్పిటల్ ఎన్నోసార్లు నవీన్ గారికి రావడం జరిగింది, ఎన్నో ఊళ్ళు తిరగడం జరిగింది. అందరూ కూడా బ్రహ్మాండంగా, అంటే నేను వచ్చానని కాదు, నేను వచ్చానంటే వచ్చి ఊరికి సరదా చూసి వెళ్ళొచ్చు కూడా. అలా కాకుండా క్యాన్సర్
ఆసుపత్రి అందిస్తున్న సేవలు గుర్తించి మీరంతా కూడా మన క్యాన్సర్ హాస్పిటల్ ఎవరున్నారంటే ఎవరెవరంటే ఒకటి మా అడ్మినిస్ట్రేషన్, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, తర్వాత ఒకరినేమో మా డాక్టర్స్ అండ్ కన్సల్టెంట్స్, థర్డ్ వచ్చి మెడికల్ అండ్ పారామెడికల్ అంటే నాన్ మెడికల్ అండ్ నర్సింగ్ స్టాఫ్ వాళ్ళు, నాలుగో స్తంభం ఎవరంటే అంత మీరందరూ ఒక సహకారాలు మేము అందిస్తున్న సేవలను గుర్తించి ఇప్పుడు మేము ఫండ్ రైజర్స్ వచ్చినా కూడా అద్భుతంగా అక్కడ కూడా ఇంటర్నల్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా అందరినీ వేదికను తీసుకొచ్చి ఎంతో అద్భుతంగా మరి వాళ్ళ సంతాపం కూడా తెలియజేసుకోవాలి. మన ఇక్కడ తులసి పోలవరపు గారు ఆవిడ మన మధ్య నేను శివైక్యమయ్యారు. సో ఆవిడ లేకపోవడం అనేది ఆసుపత్రికి ఒక తీరని లోటు. ఎందుకంటే మనిషి అటువంటి మనిషి, ఇంకొక మనిషి వస్తాడు, ఎవరో ఒకరు వస్తారు, గట్టి అవుతాడు డెఫినెట్ గా. కానీ ఏదైనా ఆవిడ ఇన్స్పిరేషన్ గా తీసుకుని నడుచుకోవాల్సింది. అంటే ఐరన్ లేడీ ఇప్పుడు ఎవరు మన యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఆవిడ హ్యారిస్, కమలా హ్యారీ అంతేనా? చెప్పారు ఇప్పుడు కాదు, బ్రహ్మ గారు చెప్పినట్టు నాగేశ్వరరావు చెప్పినట్టు తప్పకుండా ఎవరి గారికి ఒక రోజు మన భారతీయులు ప్రెసిడెంట్ అయ్యి తేలుతారు అని. ఏదో బయటకు నెక్స్ట్ కమలా హ్యారిసే ప్రెసిడెంట్, అది కూడా ఒక మహిళ. మహిళలు కూడా అన్ని రంగాలు ఎంతగానో రాణిస్తున్నారు. మరి బ్రహ్మాండం. నేను ఇప్పుడు చెప్పారు 10 ఏళ్ళ కింద చెప్పా, నాకు గుర్తుంది. 10 ఏళ్ళు కాకపోతే 5 ఏళ్ళకి తక్కువ కాదు. సరే ఆవిడ ఉప ప్రధానమంత్రి అయింది, ఉపరాష్ట్రపతి అయింది యునైటెడ్ స్టేట్స్. చాలా సంతోషం. అలాగే ఎంతో మంది కూడా అన్ని రంగాల్లో రాణిస్తారు మన వాళ్ళంతా, చాలా సంతోషం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పరిస్థితులు అది మెయిన్ గా మనం నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఏదైతే రామారావు గారు ఆనాడు తెలుగు జాతి యొక్క ఆత్మాభిమానం ఢిల్లీ విద్యుల్లో తాకట్టు పెడుతుంటే అపహాస్య పాలవుతుంటే ఆనాడు మన భరించలేక ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అంతవరకు మద్రాసీయులుగా పిలబడే మన తెలుగు వాళ్లకు, మన తెలుగు జాతికి ఒక గుర్తింపు ప్రపంచం భయంతో తీసుకురావడం జరిగింది ఆయన. అలాగే ఆయన ఎన్నో విప్లవాత్మకమైన పథకాలు తీసుకురావడం, ప్రపంచం మన దేశంలోనే ప్రపంచంలోనే కూడా ఎక్కడ లేని విప్లవాత్మకమైన పథకాలన్నీ తీసుకురావడం, మిగతా రాష్ట్రాలన్నీ కూడా వాటిని ఆదర్శంగా తీసుకుని మిగతా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా వాటిని అమలు పరచడం, ఇలాంటి చేయడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మా ఆసుపత్రి విషయానికి వస్తే మన ఆనాడు 7,500 కోట్ల రూపాయలు ఆయన షౌరబ్జీ ట్రస్ట్ టాటా వాడు రతన్ టాటా గారు ఆ తండ్రి గారు, మరి అక్కడి నుంచి ఆయన 7,500 కోట్ల రూపాయలు ఆయన నిధులు ఆయన అడిగి ఆసుపత్రి పూర్తి చేయడానికి, మరి అలాగే ఎంపీ ల్యాబ్స్ ఏంటండి డబ్బులు సేకరించి ఈ రోజు ఇవాళ ఆసుపత్రి ఈ స్థాయికి వచ్చిందంటే మరి ముందు పునాదేసింది రామారావు గారు, దాన్ని పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఎంతో మంది నాకంటే ముందు కూడా చాలా మంది, అంటే ఫౌండర్ చైర్మన్ కోడెల శివప్రసాద్ గారు అయితే ఇంకా మిగతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మిగతా నాకంటే ముందు ఉన్న చైర్మన్స్ అయితేనేమి, మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అయితేనేమి, వాళ్ళందరూ సహకారాలతో మరి వెంకటేశ్వర గారిని మర్చిపోకూడదు, కాకతీయ సిమెంట్స్. అలాగే ఇక్కడ తులసి గారు మొన్ననే దివంగతురాలైన తులసి పోలవరపు గారు అయితేనేమి, అలాగే అక్కడ మన నూరి దత్తాత్రేయుడు గారు ఉన్నారు, ఇంకెంతో మంది దశరథరామరెడ్డి గారు ఉన్నారు. అందరూ కూడా ఇటుగా పేర్చి ఈ రోజు ఆసుపత్రి ఈ స్థాయికి రావడానికి కారణం ముఖ్యంగా వారందరైతే దాన్ని మీరంతా కూడా మన నా మీద అభిమానంతో ఈ ఆసుపత్రి ఇంకా ముందుకి బయటించడానికి, ఇంకా ఎన్నో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆసుపత్రి అభివృద్ధి చెందడానికి కారణభూతులైన మీరు చెప్పే 4 స్తంభాల్లో మీరు ఒక స్తంభం. మీ అందరూ కూడా ఆసుపత్రి స్థాయికి రావడానికి ప్రత్యక్షంగా వాడైతే పరోక్షంగా మీరంతా భాగస్వాములు కావడం, అది మరి
నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక ఇక్కడ రాజకీయాల పరిస్థితికి వస్తే ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఏం లేదు. అది ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు వారి మేధస్సుని మరి బ్రహ్మాండమైన ఐఎస్ వీడు కానివ్వండి, విప్రోలు, ఇన్ఫోసిస్, మల్టీనేషనల్ కంపెనీస్, ఐఎస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి అద్భుతంగా ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఎన్నో ఆర్థిక వనరులను సమకూర్చడం జరిగింది రాష్ట్రానికి. అప్పుడు మరి ఆ తర్వాత కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మరి 75 కోట్ల రూపాయలు 17 వేల కోట్ల రూపాయలు మరి లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఆయన తెలివితేటలతో ముందు చూపుతో ఈ ఆర్థిక వనరులను సమకూర్చి నిత్యావసర వస్తువులు అన్ని అందజేస్తూ ప్రజలకి మరి బ్యూరోక్రాట్స్ కి వాళ్ళందరూ కూడా ఎన్జిఓస్ కి జీతాలు ఇస్తూ ఎంతో అద్భుతంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా తెలంగాణకు ధీటుగా తెలంగాణ మించిపోయేలా కూడా ఆయన చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు సరే మరి ఎందుకు జరిగిందో జరిగింది మా ఎలక్షన్స్ ఓడిపోవడం. సరే ఇవాళ చూస్తున్నాం మన పరిస్థితి కూడా ఎలా ఉందో. ఎక్కడ ప్రభుత్వ యంత్రాంగం అంటూ పోలీసులు తప్ప, రోడ్ల మీద పోలీసులు యూనిఫామ్లలో తప్ప, లేకపోతే పక్షపాత ధోరణితో కేసులు అరెస్టులు చేయడం ఇవి తప్ప ఇవే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అన్నమాట భావించుకుంటున్నాను. సో మరి అన్నా క్యాంటీన్ ఉంది, వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో కరోనా ఆనాడు మరి 5 రూపాయలకి తిండి పెట్టారు మా చంద్రబాబు నాయుడు గారి వల్ల అవన్నీ తీసేది. అంతకంటే ఇవాళ ఇవాళ మనం చూస్తున్నాం నిరుద్యోగం పెరిగిపోయి ఇవాళ వలస మామూలు కూలీ పనులు చేసుకునే వాళ్ళు కూడా వలస కూలీలు అందరూ కూడా తిరిగి వలస పోవాల్సి వస్తుంది. కనీసం ఇవన్నీ ఉంటే కూడా 5 రూపాయలకి ఎంతో తిండివారు. ఇవాళ ఈ కరోనా ఇంట్లో మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా అన్ని కులాల వారికి, అటు క్రిస్టియన్స్ కానివ్వండి క్రిస్మస్, అటు ముస్లిమ్స్ కానివ్వండి రంజాన్కి అయితే తెలుగు వాళ్ళకి మన సంక్రాంతి కానుక అయితే ఇచ్చి వాళ్ళ జీవితాల్లో రంగులు వెలిగిస్తే ఈ రోజు మరి చూస్తున్న దౌర్భాగ్యం చాలా దారుణంగా ఉంది. మరి మీకు తెలుసు అప్పుడే. సరే ఇవన్నీ ఎట్లా ఉందంటే ఇప్పుడు పరిస్థితి, ఓటర్కి ఓటు వేయాలంటే ఒక సంతటి ఓటు వేయకపోతే వాడు అలా చెడి ఓటర్కు తెలియాలి దీన్ని వరవడి. ఓటు అంటే నోటు అని కాదు, ఓటు అంటే నోటు కాదని తెలుసుకో అడిగిది. ఓటును వృధా చెయ్యకు త్వరబడి. ఓటుతోనే రాజకీయం ముడిపడి ఉందని తెలుసుకో. ఓటు సవ్యంగా వేస్తే నీకు గుడి బడి అని తెలుసుకో అని మనం ఓటర్కి పదిసార్లు తెలుసుకోవాలి. అలాగే భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల మీద అన్నట్టు ఉంది వాళ్ళ పరిస్థితి. మోస మాటలు వింటున్నారు, మోసపోయిన మాటలు వాళ్ళ మాటలకు వాటిని నమ్ముతున్నారు. కొంగనీతులు చెప్తారు, ప్రతి చేష్టలు చేస్తారు. చెప్పేవి మా శ్రీరంగ నీతులు దూపేవి తొందర కొడుచులు అన్నట్టు మరి లేఖనం నేటి రాజకీయ నాటకం అని తెలుసుకోవాలి ఎవరు మన తెలుగు వాళ్ళు. ఏదైతే మనం ఒకప్పుడు ఎంతో గర్వంగా చెప్పుకున్నామో, ఎంతో రాజకీయ ఇది వచ్చింది, చైతన్యం వచ్చిందని, మరి ఈరోజు ఆ చైతన్యాన్నంతా తీసి బుట్టదాకులు చేసి చెత్త ముట్టలు పడి అలాంటి పరిస్థితులు. సరే ఒక్కసారి మన కృషి నాన్నగారు పెట్టిన పార్టీ తెలుగుదేశం. ఆయన ఆయన ఎలాగైతే ఆ చంద్రబాబు ఆయన యశస్సు, ఆయన కీర్తి, పేరు ప్రఖ్యాతులు తెలుగు జాతి ఉన్నంత వరకు ఉంటాయో అలాగే తెలుగుదేశం పార్టీ జెండా కూడా అలాగే రెపరెపలాడటానికి మనమంతా కృషి చేయాలి. పార్టీ కోసం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నేను మానవుల్లో చెప్పడం జరిగింది. యువతకి ఎంతో ప్రాధాన్యత ఉండేది, ఇప్పుడు లేదు. మరి దాన్ని ఎందుకు అలా చేయడం జరిగిందో సరే కనీసం యువత నాకన్నా అప్పుడు చెప్పండి, నేనైనా ముందు నడిపిస్తాను యువతని అని చెప్పడం జరిగిందా? చెప్పడం కాదు, ఇప్పుడు మనం అడిగి తీసుకోవడం కూడా కాదు, ఇక రంగంలోకి దిగే రోజు అతి దగ్గరలో చెప్తున్నాను. ఎవరి పర్మిషన్ అక్కర్లా నాకు, ఎవరి బామోదం ముగ్గురు అక్కర్లా నాకు. ఇంకా
ఇంకేంటి మీరు ఎక్కువగా వేసేపు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏంటో నాకు తెలియదు. బాలయ్య బాబు ఒక్కసారి ఇప్పుడు మీకు ఎంత టైం ఇప్పుడు 9, 10, 11:30? అవునండి 11:30. బాలయ్య బాబు ఒక్కసారి ఒక్కొక్కరు వచ్చి మీకు విషయం చెప్తారు. ఇప్పుడు కొంచెం కరోనా కొంచెం అదుపులోకి వస్తుంది. అంటే ఏంటంటే వచ్చింది లాక్డౌన్ ఇవన్నీ పెట్టడం వల్ల. కానీ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ వర్షాలు మొదలైనవి, వర్షాకాలం మాన్సూన్ అది కాకుండా దానికి కంటిన్యూషన్ శీతాకాలం అంటే చలికాలం. బాలయ్య బాబు ఒక్కొక్క మరి ఈ యొక్క కరోనా ఇంకా ఎక్కువ అది సర్వైవ్ అవ్వడానికి వ్యాప్తి చెందడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో ఇలాగే లాక్డౌన్ కంటిన్యూ అవ్వాలి నా ప్రకారం. అట్లా కాకుండా ఇప్పుడు కొంచెం లాక్డౌన్ సడలించారు. సరే వర్షాలు పడితే జనం 2 నెలలు జరగవు. బాలయ్య బాబు ఒకసారి ఒక్కొక్క టేబుల్ వచ్చి మీకు విషయాలు చెప్తారు. బాలయ్య బాబు సంధిస్తే చాలా అంటాం కదా పాపం. ఏదో ఇండిపెండెన్స్ వచ్చేప్పుడు ఇండిపెండెన్స్ పోగొట్టుకున్నట్టుగా ఉంది. యాంత్రికంగా ధైర్యం చెప్తాం. ఏదో మీరు యాంత్రికంగా అనుకునేవాళ్ళు ఇంతవరకు బాగున్నారు. మీకు అక్కడ అంతా కరోనా బాగా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మేము యాంత్రికంగా బతుకుతున్నాం. ఇప్పుడు అక్కడ బాగా కంట్రోల్ అయింది కదా, మీకు జనాభా తక్కువ. అలాగే సరే ట్రంప్ అదంతా కొంచెం ఆలోచన చేయడం వల్ల ఈ మాత్రం కరోనా ఇది చావులు సంభవించింది, లేకపోతే అది కూడా ఉండేది కాదు. ఏదైనా ఇక్కడ చాలా నిర్భయం. మళ్ళీ ఇప్పుడు ఇంకొక థర్డ్ వేవ్ అంటే డబుల్ స్ట్రెయిన్ కరోనా కూడా ఇప్పుడు మార్కెట్ లో. ఒక్కసారి ఒక్కొక్క టేబుల్ వచ్చి మీకు విషయం చెప్తారు. బాలయ్య బాబు ఒక్కొక్క టేబుల్ వచ్చి మీకు విషయం చెప్తారు. జస్ట్ వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, మీకు బర్త్డే విషయం చెప్తారు. నమస్కారం అండి. ఎవరండి మీ పేరు, మీ ఊరు? మాది బాపట్ల సార్. మాది నా పేరు ప్రసాద్ కూలిశెట్టి అండి. బాపట్ల. ఓకే ఓకే. ఎలా ఉన్నారు ఫ్యామిలీ? అందరు బాగున్నారా? అందరు బాగున్నారు. మంగమ్మ గారి మనవడి నుంచి మీ ఫ్యాన్ ని, మంగమ్మ గారి మనవడి సినిమా నుంచి మీ ఫ్యాన్ ని. అందరు బాగున్నాం సార్. మీరేం చేస్తుంటారు? నేను ఐటీ మీడియా కంపెనీ, ఐటీ కంపెనీ ఇక్కడ న్యూ జెర్సీలో 20 ఏళ్ల నుంచి న్యూ జెర్సీలో ఉన్నాను. కొంచెం దూరం పెట్టుకుంటే మా గురించి ఐటీ అండ్ జర్నలిజం. అవునండి, జర్నలిజం అండి. తెలుగు people.com అని మా మీడియా కంపెనీ ఉంది. ఓకే వెరీ గుడ్. పిల్లలు ఏం చెప్తున్నారు పిల్లలందరూ? ఒక అమ్మాయి అండి, ఒక అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. ఓకే ఓకే వెరీ గుడ్. అందరూ అడిగారు చెప్పండి. అందరూ చేసి థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్, బ్లెస్సింగ్స్. బాలయ్య బాబు సార్ గారు, మన TV5 CEO గారు. నమస్కారం అండి బాలయ్య గారు, ఎట్లా ఉన్నారు? నమస్కారం అండి. అట్లా శ్రీధర్ చిల్లర అండి నా పేరు. అండ్ చంద్ర గారు. శ్రీధర్ చిల్లర అండి నా పేరు. 25 గుంటూరు అండి మాది. అండ్ మా బిఆర్ గుంటూరు అండి మాది, గుంటూరు. అలాగే మా బిఆర్ నాయుడు గారి తరఫు నుంచి, మా ఛానల్ అందరూ మేయర్ తరఫు నుంచి మీకు జన్మదిన శుభాకాంక్షలు అండి. నాకు ఇద్దరు పిల్లలండి. నాకు ఇద్దరు బాగున్నారండి. 1 daughter and 1 son అండి. 1 daughter and 1 son అండి. నాకు ఇద్దరు పిల్లలు. అంతా బాగున్నారు. స్టే సేఫ్ అండి. బీ కేర్ఫుల్. హోప్ టు సీ యు ఆల్ సూన్, వెరీ సూన్. ఒకసారి కరోనా అంతా అయితే అందరు అడిగారు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ విషెస్. నమస్తే బాలయ్య, నా పేరు వంశీ వెనుగల్ల. నేను న్యూ జెర్సీలో ఉంటాను. మాది తెనాలి దగ్గర. బాబు ఒక చిన్న సలహా, మన అన్న క్యాంటీన్లు వీళ్ళు మూసేశారు. అట్లీస్ట్ అన్న క్యాంటీన్లు మూసేశారు. హిందూపూర్ నియోజకవర్గంలో మన ఫౌండేషన్ ద్వారా అన్న క్యాంటీన్లు మీరు స్టార్ట్ చేయాలి. మళ్ళీ మొత్తం అట్లీస్ట్ హిందూపురం నియోజకవర్గం అయినా వాడికి చంప చెల్లుబడేటట్లు చూపించాలని నా కోరిక. థ్యాంక్ యూ. నా పేరు గోపాలరావు అండి, నందిగామ, కృష్ణా జిల్లా.
మీ నాన్నగారు ఫ్యాన్ సాంబశివరావు గారు నాన్నగారు కృష్ణుడి విగ్రహం పెట్టారు. మొట్టమొదటిసారి కృష్ణుడి విగ్రహం పెట్టింది నందిగామలో. అదే మన సాంబశివరావు. శుభాకాంక్షలు అండి. మీరు పెట్టినటువంటి అందరు బాగున్నారండి. మీరు పెట్టినటువంటి క్యాన్సర్ హాస్పిటల్ వల్ల నందిగామలో చాలా మంది మీ హాస్పిటల్కి వచ్చారు. మీ హాస్పిటల్లో అంటే డాక్టర్ గారు కూడా మా ఇంటి చంద్రశేఖర్ గారు అవునవును నెల్లూరు. ఇప్పుడు మోస్ట్ ఇవాళ మేము 6 కేసెస్ ని వితౌట్ ఎనీ ఫ్యాటల్ ఐ మీన్ 6 ట్రీట్ చేసాం. 6 డిశ్చార్జ్ చేయాలి విత్ బ్లాక్ ఫంగస్. నా పేరు మన్నా మోహన్ కృష్ణ. నేను ఇక్కడ అమెరికాలో న్యూజెర్సీ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ నరసింహం హిందూపూర్ శాసనసభ్యులు బస్తారం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి 61వ జన్మదిన వేడుకలు ఈరోజు ఇక్కడ న్యూజెర్సీలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇక్కడ అభిమానులు తరలివచ్చారు. బాలకృష్ణ గారంటే న్యూజెర్సీలోని తెలుగు వాళ్ళకి ఎప్పుడు ప్రత్యేక అభిమానం ఉంది. బాలకృష్ణ గారి సినిమాలు విడుదలైనప్పుడు కానివ్వండి, లేదా ఆయన ఇక్కడికి న్యూజెర్సీ అనేక సార్లు వచ్చినప్పుడు కానివ్వండి, లేదా ఆయన జన్మదినం కానీ ప్రతిసారి కూడా ఒక పండుగలా వేడుకలా ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు అభిమానులు. అలానే ఈరోజు కూడా ఇక్కడ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. బాలకృష్ణ గారు ఇలానే ఆరోగ్యంగా ఆనందంగా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి. శాసనసభ్యుడిగా, సినిమా నటుడిగా, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా ఆయనకున్న అన్ని బాధ్యతలను కూడా ఇలానే సమర్థవంతంగా నిర్వహిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ జై బాలయ్య.